सबको मेरा शुभोदय। बातचीत करने के बारे में बताना चाहती हूँ। బాతచీత్ అంటే మాట్లాడుకోవడం. అది ఇక్కడ కొన్ని జంతువులను ఇచ్చారు, అవి వాటి గురించి చెప్తున్నాయి, అవి మనం విందాం. చూడండి, ఇప్పుడు బందర్ అంటోంది. ఇదేంటి బందర్? బందర్ అంటే మంకీ. యహ పేడ్ హై, దిస్ ఈజ్ ఎ ట్రీ. యహ మేరా ఘర్ హై, దిస్ ఈజ్ మై హౌస్. అంటే బందర్ ఏమంటోంది? దిస్ ఈజ్ ఎ ట్రీ, ఇది ఒక చెట్టు అని చెప్తోంది. యహ మేరా ఘర్ హై, దిస్ ఈజ్ మై హౌస్, ఇదే నా ఇల్లు అంటుంది. అంటే బందర్ ఎక్కడ నివసిస్తుంది అనమాట? पेड़ में रहते हैं. बंदर पेड़ में रहते हैं. बंदर का घर क्या है అనగానే पेड़. ఆ విధంగా చెప్పాలి. నెక్స్ట్ చూడండి, యా గుఫా హై, దిస్ ఈజ్ ఎ డెన్. యహ మేరా ఘర్ హై, దిస్ ఈజ్ మై హౌస్. యహ గుఫా హై, గుఫా అంటే ఏంటి? డెన్. ఇక్కడ ఉన్నది ఏంటి? లైన్. చూడండి, యహ గుఫా హై, దిస్ ఈజ్ ఎ డెన్. యహ మేరా ఘర్ హై, దిస్ ఈజ్ మై హౌస్. అంటే లైన్ ఎక్కడ ఉంటుంది అన్నమాట? షేర్ అంటే లైన్, హిందీలో షేర్ అంటారు. దిస్ ఈజ్ మై హౌస్ అంటే డెన్లో ఉంటుంది, డెన్లోనే ఉంటుంది, డెన్నే తన ఇల్లు. కాబట్టి ఇప్పుడు లైన్ అంటే షేర్ ఏం చెప్తోంది? యహ గుఫా హై, దిస్ ఈజ్ మై హౌస్ అంటే యహ మేరా ఘర్ హై అని చెప్తోంది. అలాగే నెక్స్ట్ చూద్దాం. యహ అస్తబల్ హై, దిస్ ఈజ్ ఏ స్టేబల్. యహ మేరా ఘర్ హై, దిస్ ఈజ్ మై హౌస్. అంటే ఇక్కడ హార్స్ చెప్తూ ఉంది. హార్స్ ఎక్కడ ఉంటుంది అనమాట? స్టేబల్లో ఉంటుంది, కాబట్టి ఇదే దాని హౌస్. యహ మేరా ఘర్ హై అని చెప్తూ ఉంది. అలాగే యహ దర్బా హై, దిస్ ఈజ్ ఎ కూఫ్. యహ మేరా ఘర్ హై, దిస్ ఈజ్ మై హౌస్. అంటే హెన్ అనమాట. ఇది హెన్ ఏం చెప్తోంది? హెన్ అంటే ముర్గా. ముర్గా అంటే కోడిపుంజు, ముర్గి అంటే కోడిపెట్ట అంట అనమాట. ఈ ముర్గా ఏం చెప్తుంది అనమాట? ఇక తన యొక్క ఇక్కడ టెంట్లా ఉంది కదా, అందులో చిన్న గూడ్లా ఉంది కదా, అందులో ఉంటుంది అనమాట. యహ మేరా ఘర్ హై, దిస్ ఈజ్ మై హౌస్. అలాగే చూడండి, యహ గౌశాల హై, ఇది ఆవు అనమాట. ఆవుని ఏమంటాం? గాయ అంటాం. గాయ ఎక్కడ ఉంటుంది? గోశాలలో ఉంటుంది. దిస్ ఈజ్ ఏ కౌషెడ్. గోశాల ఏమంటారు? కౌషెడ్. యహ మేరా ఘర్ హై, దిస్ ఈజ్ మై హౌస్. గోశాలలో ఉంటాను నేను, ఇదే నా ఇల్లు అని చెప్తుంది అనమాట గాయ. చూడండి, యహ బిల్ హై. చూడండి, ఇది చూద్దాం. यह चत्ता है, दिस ఈజ్ ఏ బీహైవ్. యహ మేరా ఘర్ హై, దిస్ ఈజ్ మై హౌస్. బీహైవ్ అంటే తేనెటీగ ఎక్కడ ఉంటుంది అనమాట? తేనెటీగ ఇందులో ఉంటుంది, బీలో ఉంటుంది అనమాట. చూడండి, చెత్త అంటే చెట్టు పైన ఒక గూడులాగా ఉంటుంది, అందులో ఉంటుంది, దాన్ని బీహైవ్ అని అంటారు. హిందీలో చెత్త అని అంటారు. యహ మేరా ఘర్ హై, దిస్ ఈజ్ మై హౌస్, తేనెటీగ అనమాట. అలాగే చూడండి, యహ ఘోంసలా హై, దిస్ ఈజ్ ఎ నెస్ట్. అంటే ఇది ఒక గూడ్లా ఉంటుంది కదా, చెట్టు మీద నెస్ట్ అని కట్టుకుంటాయి కదా బర్డ్స్, అవి. యహ మేరా ఘర్ హై, దిస్ ఈజ్ మై హౌస్. అవి నెస్ట్లోనే ఉంటాయి కదా. గోమ్స్లా అంటే చిన్న గూడ్లా ఉంటుంది కదా, ఆ గూడ్లో ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ మై హౌస్ అని చెప్తుంది అనమాట. ఏంటిది? బర్డ్ అనమాట, పక్షి. అలాగే చూడండి, మేరేతో బహుత్ సారే ఘర్ హై, ఐ హ్యావ్ మెనీ హౌసెస్. మేరేతో బహుత్ సారే ఘర్ హై, నాకు చాలా ఇళ్ళు ఉన్నాయి అంటుంది. ఏంటిది? ఫిష్ని ఏమంటాము? మచిలి అంటాం. మేరేతో బహుత్ సారే ఘర్ హై, నాకు బోల్డన్ని ఇళ్ళు ఉన్నాయని. ఐ హ్యావ్ మెనీ హౌసెస్. సభీ జలీయ స్రోత్ తాలాబు చీలు నది అంటే వాటర్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ చోట్ల కూడా ఫిష్ ఉంటుంది. సాగర్ ఆది మేరే ఘర్ హై. చూడండి, ఫిష్కి ఎన్ని హౌస్లు ఉన్నాయో. జలీయ స్రోత్ అంటే నీటి యొక్క గుంటలు కానీ, నీటి స్థలాలు కానీ. తాలాబండి చెరువులు, జీలు అంటే సెలయేళ్ళు, నది అంటే నదులు, సాగర్ అంటే సముద్రం. అన్ని చోట్ల కూడా అవన్నీ కూడా వీటి ఇల్లేనట మచిలీకి. ఆల్ వాటర్ సోర్సెస్, పాండ్, లేక్, రివర్, సీ ఎక్సెట్రా ఆర్ మై హౌసెస్ అని చెప్తూ ఉంది మచిలీ. చూసారా? ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చెప్పాలంటే మై బందర్ హూ. ఇప్పుడు నేను బందర్నే చెప్పాలంటే ఏమనాలి? మై బందర్ హూ. యహ మేరా ఘర్ హై, ఇది చెప్పాలండి. చూడండి, మై బందర్ హూ, యహ మేరా ఘర్ హై, యహ పేడ్ హై, అలా చెప్పచ్చు. చూడండి, మై గోడా హూ, యహ అస్తబల్ హై, యహ మేరా ఘర్ హై, అలాగా. చూడండి, ఇప్పుడు షేర్ అంటే లైన్ చెప్తుంది. మై షేర్ హూ, యహ గుఫా హై, యహ మేరా ఘర్ హై. చూడండి, మై ముర్గా హూ, యహ దర్బా హై, యహ మేరా ఘర్ హై అంటే హెన్ అనమాట. అలాగే చూడండి, యహ శ్వానాలయ్ హై. చూడండి,
దిస్ ఈజ్ ఏ కెనల్, యహ మేరా ఘర్ హై, దిస్ ఈజ్ మై హౌస్. అంటే చూడండి ఇది డాగ్ అనమాట. డాగ్ ఎక్కడ ఉంటుంది, కెనల్లో ఉంటుంది. చూడండి యహ గౌశాల హై, చూడండి మై గాయ్ హూ, యహ గోశాల హై, యహ మేరా ఘర్ హై, గాయ్ నేను ఆవుని, ఇది గోశాల, ఇదే నా ఇల్లు అని చెప్తుంది అనమాట. అలాగే ఫిష్, మేరాతో బహుత్ సారే ఘర్ హై, మై మచిలీ హూ అని చెప్పాలి. ఇప్పుడు నేను మచిలీ అని చెప్పంటే ఆమె ఫిష్ అనాలనుకో, నేను మచిలీ అనమాట. మేరేతో బహుత్ సారే ఘర్ హై, నాకు చాలా ఇళ్ళు ఉన్నాయి. ఐ హ్యావ్ మెనీ హౌసెస్. సభీ జలై స్రోత్ తాలాబు झील నది సాగర్ ఆది మేరే ఘర్ హై. ఆల్ వాటర్ సోర్సెస్ పాండ్ లేక్ రివర్ సీ ఎక్సెట్రా ఆర్ మై హౌసెస్. అంటే నీటి నిధులన్నీ కూడా నా యొక్క ఇళ్ళే అని చెప్తోంది ఫిష్. అలాగే గోమ్స్లా, నేను చిన్న గూడు నెస్ట్లో ఉంటానని చెప్తుంది అనమాట. ఒక బర్డ్ పక్షి, హనీబీ లాంటిది. దిస్ ఈజ్ ఏ నెస్ట్, యహ మేరా ఘర్ హై, దిస్ ఈజ్ మై హౌస్. ఓకేనా, ఇలా మనం చెప్పాలి. అలాగే బాయ్ అనుకో, ఆమె బాయ్ అని చెప్తాం కదా. అలాగే మై లడకా హూ, మై విద్యార్థి హూ, లేదా మై ఛాత్ర హూ, మే పాఠశాల మే పढ़ रहा हूँ అలా మనం చెప్పాలి. ఇలా మనము కమ్యూనికేషన్ ఎన్విరాన్మెంటల్ లిటరసీ కూడా మనం చెప్పుకుందాం. బాతచీత్ కర్నా అంటే ఇవే అనమాట. లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవాలంటే ఇలాంటివన్నీ మనం పెంచుకుంటూ ఉండాలి. ఓకే చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్. సబ్కో మేరా నమస్కార్. ఫిర్ మిలేంగే. शुक्रिया.